హలో అందరికీ. మేమైతే కొత్త పిండి మిషన్ స్టార్ట్ చేసామని అప్పుడే ఒక షార్ట్లో చెప్పాను కదా. సో అది ఫుల్ వీడియో అనమాట. ఎక్కడ వీడియో మిస్ అవ్వకుండా చూడండి మొత్తం. ఇక్కడ మనకైతే మొత్తం అన్ని ఐటమ్స్ అవైలబుల్గా ఉంటాయి. లైక్ సద్దలు, జొన్నలు, రాగులు, బియ్యపిండి అలా. సో వాటన్నిటితో మనం పౌడర్ చేస్తామన్నమాట. అంటే ఏవి మిక్స్ చేయము, ఓన్లీ సద్దలు అంటే సద్దలు మాత్రమే ఆడిస్తామన్నమాట. సో మనకి ఫ్రెష్గా ప్యూర్గా ఉంటాయి. సో వచ్చిన వెంటనే ఫస్ట్ ఇవి సర్దుకోవాలి. సో తర్వాత మనకి ఇక్కడ అన్నీ నీట్గా సర్దుకున్న తర్వాత ఇదైతే శనగపిండి అండ్ ఇది వచ్చేసి గోధుమ పిండి అనమాట. ఓన్లీ గోధుమలతో ఆడిస్తారు. అండ్ ఇది వచ్చేసి జొన్న పిండి, ఇది వచ్చేసి రాగి పిండి అనమాట. అండ్ లోపల సద్దపిండి ఉంది. అండ్ ఇది వచ్చేసి బియ్యపిండి కూడా కొనుక్కుంటారు చాలామంది, అందుకని అది పెట్టాను. అండ్ ఇక్కడ రాగి పిండి తక్కువగా ఉంది కాబట్టి రాగులు అయితే ఆడిస్తున్నాడు ఆయన. చూసారు కదా, ఓన్లీ రాగులు మాత్రమే ఆడిస్తారు. అండ్ మనకి పిండి ఎలా వస్తుందన్నది కూడా నేను చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి మిరపకాయలు ఆడిచ్చేది అనమాట. అంటే కారం పొడి, ధనియాల కారం పొడి ఆడివా ఏమి సరిపోలేదా? లేకపోతే ఆడిస్తావా? సరిపోతే ఓన్లే సాయంత్రం ఆడిచ్చేది. చాలా కొత్తగానే ఆయన ఆడించారు. సో ఇది వచ్చేసి రీసెట్ చేసి ఆడించారనమాట. అసలు బంద్ చేయలేదు. అండ్ ఇది వచ్చేసి ఇది సెటప్ చేయడానికి చాలా డబ్బులు ఖర్చు అయిపోయాయి. అండ్ గ్రీన్ అండ్ ఇది వచ్చేసి మనకి మసాలాస్ ఆడించడానికి అనమాట. లైక్ ఏదన్నా ఫంక్షన్స్ ఉంటే మసాలాలు ఆడించడానికి వస్తారు కదా అప్పుడు. అండ్ ఇవన్నీ ప్యాకింగ్ చేసుకుంటున్న గోధుమ పిండి, బియ్యం పిండి, జొన్న పిండి అంటే రాగి పిండి, సర్దపిండి కూడా. అండ్ రాగి పిండి ఇప్పుడు మనం ఆడిస్తున్నాము. సో వన్స్ అది రెడీ అయ్యాక బయట పెట్టేసేయాలి. అండ్ ఇంతవరకు అయితే ఎవరు రాలేదు కొనుక్కోవడానికి. ఇందాక ఒక అన్న వచ్చారన్నమాట ఆడించుకోవడానికి రాగులు. సో సద్దపిండి కొంచెం తక్కువ, జొన్నపిండి కొంచెం ఫుల్గా లేదనమాట దానికి. సో ఫుల్గా పెట్టేసేయాలి. సో దానికైతే ఫుల్గా పెట్టేసేసాము. అండ్ ఇదైతే ఫుల్గా పెట్టేసేసాను. సో అన్నీ మీకు క్లియర్గా చూస్తున్నాను. రాగి పిండి మనకి లేదు కాబట్టి ఇప్పుడు లోపల ఎలాగో ఆడిస్తున్నారు కాబట్టి అది పెట్టేసేయాలి. బియ్యపిండి ఇవి అయితే ఉన్నాయి మనకి. అండ్ మనకి రాగి పిండి అయితే రెడీ అయిపోయింది. ఇదిగోండి బకెట్లో చూస్తున్నారు కదా, ఇదంతా రాగి పిండి. ఒరిజినల్ రాగులు కాబట్టి ఏం కలపలేదు కాబట్టి ఇలా కొంచెం బ్లాక్ కలర్లో ఉంటుంది, బ్రౌన్ కలర్లో ఉంటుంది. అండ్ లాస్ట్లో కొంచెం వేస్ట్ పిండి ఉంటుంది కదా, అది వేసుకొని ఆడించుకోవాలన్నమాట. లేకపోతే మొత్తం బ్రౌన్ కలర్లో వస్తుందంట నెక్స్ట్ బియ్యం ఏమైనా ఆడిస్తే. అండ్ మిషన్ వచ్చేసి ఈయన ఆఫ్ చేశారు. సో ఇప్పుడు మనం 1 kg కవర్స్ తీసుకొని ఈ రాగి పిండిని అందులో పెట్టేసేయాలన్నమాట. నేనైతే కవర్స్ తీసుకొని వచ్చేసాను. సో ఆ తాత కవర్స్లో పెట్టిస్తారు. నేనైతే కేజీ ఉన్నాయా లేదా అని చెక్ చేస్తాను వెయింగ్ మిషన్ మీద. ఆ తాతకి చాలా వర్క్ ఉందనుకోండి, చాలా కోపం వచ్చేస్తుంది. ఇవాళ మేము లేట్గా రావడంతో అసలు ఎవరు రాలేదు. మార్నింగ్ నార్మల్గా 7:30కి అలా వచ్చేస్తాము. గుడికి వెళ్ళడం వల్ల లేట్ అయిపోయింది. సో వెయింగ్ మిషన్ ఆన్ చేసుకొని అయితే 0 వచ్చే వరకు వెయిట్ చేయాలి. వన్స్ అది 0 వచ్చాక మనం వెయిట్ చేసుకోవచ్చు. సో మనం వేసుకున్న రాగి పిండిని అయితే పెట్టేసాము. సో ఇది 1 kgకి కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ ఉన్న గ్రామ్స్ని తీసేయాలి. సో ఇలా 5 grams ఎక్కువ ఉన్నా పర్లేదు, 1 kgకి తక్కువ ఉండేలా చూసుకోవద్దు. సో ఇదైతే 1000 grams ఉంది, అంటే 1 kg అన్నమాట.
సో ఇది మనం పక్కన పెట్టేసుకున్నాం. సో అన్నీ ఇలానే 1 kg ఉందా లేదా అని చెక్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. సో ఇవన్నీ నేను చెక్ చేసినవే 1 kg, 1/2 kg అలా పెట్టేశాను. చాలామంది 1/2 kg అడుగుతారనమాట. సో అందుకని 1/2 kg కూడా పెట్టాను. అండ్ ఇందాక మనకి ఇక్కడ లేవు కదా ఆ టబ్లో, సో అందుకనేసి ఈ రాగి పిండి ఇందాక ప్రిపేర్ చేసినది పెట్టేశాను. ఈ 2 కూడా తీసుకెళ్ళి పెట్టేసా. సో ఇది ఫుల్ అయిపోయింది. అండ్ ఇలా 1 kgవి 1/2 kgవి నీట్గా పెట్టుకుంటే వేరే వాళ్ళు ఎప్పుడైనా వచ్చి అడిగినప్పుడు ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది అనేసి నేనైతే ఇలా నీట్గా పెట్టేసుకుంటాను. సపరేట్ పెట్టుకుంటాను, మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతాము. సో గోధుమపిండి అయితే చాలా కన్ఫ్యూజ్ అయిపోతాము, గోధుమపిండి జొన్నపిండి. సో అందుకని గోధుమపిండి కింద పెట్టేసి జొన్నపిండిని పైన పెట్టేసుకుంటాము కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి. అండ్ ఈయనేదో అడగడానికి వచ్చాడు కానీ ఏం అడిగాడో తెలియదు, వెళ్ళిపోతున్నాడు. అండ్ వీళ్ళు ఈవినింగ్ కింద ఆడించుకోవడానికి వచ్చారనమాట. జొన్నలు బియ్యం అన్నారు. సో తాత చెక్ చేస్తున్నారనమాట ఏవి తెచ్చారనేసి. సో అవైతే జొన్నలు అండ్ వచ్చేసి బియ్యం అనమాట. చూస్తున్నారు కదా. అండ్ వెళ్ళి మేము ఆడించుకోవాలి. రెడీ చేయక వాళ్ళకి ఇచ్చేసాము. అండ్ మా చెల్లి ఏదో తెగ డిస్కస్ చేస్తుంది మా నాన్నమ్మతో ఏంటో మరి. నేను ఎవరెవరైనా మనుషులు వస్తారేమో అని చూస్తున్నాను కానీ ఎవరు రావట్లేదు. ఈవినింగ్ 6:30కి అలా మేము ఇంటికి వెళ్ళిపోతాం అనమాట. పర్లేదు, ఇవాళ ఒక 10 kgs అలా పోయి ఉంటుంది, చాలా తక్కువ అయినా. అండ్ అంతే గైస్, వీడియో నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓకే దెన్, బై బై గైస్.